ఏం చేస్తున్నారు అత్తయ్య? అమ్మ చిక్కుడుకాయ వలుస్తున్నామ్మా. చిక్కుడుకాయ ఫ్రైయా టమాటా? టమాటా మామూలుగా అయితే సన్నగా కట్ చేసి తాలింపు వేస్తా. మా కోడలికి తినబుద్ధి అయిందని ఇలా టమాటా వేసి వండుతున్నా. మీకు కూరగాయలలో ఇష్టమైన కూరగాయ కదా అత్తయ్య ఇది? అవును, నాకు చిక్కుడుకాయ కొంచెం గింజలుగా ఉంటే చాలా ఇష్టం. 2 సార్లు కడుక్కున్నారా చిక్కుడుకాయని? సబ్బేసి కడుక్కున్నారా? లేదమ్మా, మామూలుగానే కడిగాను. శుభ్రం ఎక్కువ, బాగా శుభ్రం ఎక్కువ అడిగిన సబ్బేసి రుద్ది కడిగారా? అమ్మ వాటర్ పెట్టుకున్నాను, ఇవి తీసుకెళ్ళి ఇందులో వేసుకో. అమ్మ కొంచెం కళ్ళు ఉప్పు వేసుకో, ఒక 2 పొంగులు రానిచ్చుకోవాలి. అమ్మ ఇవి ఉడికేలోపు ఉల్లిపాయను పచ్చిమిర్చి అవి కోసుకుంటానమ్మా. అమ్మ కొంచెం చిన్న మంట పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకో. ఉడికింది. అమ్మ ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. అమ్మ ఉడకబెట్టుకొని వేసుకుంటా టమాటా. అమ్మ వేసుకున్న చిక్కుడుగా కలుపుకోవాలి. అమ్మ ఉప్పు వేసుకుంటున్నాం. ఉడకబెట్టుకొని దింపుకున్నానమ్మ, కొంచెం మెత్తబడింది. అమ్మ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. అమ్మ టమాటా వేస్తున్నా. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నా, 1 స్పూన్ కారం వేస్తున్నా. అమ్మ మూత పెట్టుకుంటున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి. అమ్మ మూత పెట్టేసుకొని ఆపేసుకోవడమే అమ్మ. మా అయిందమ్మ కూర, వేరే దాంట్లోకి తీసేస్తున్నా. కూర అవగానే బాక్స్లో ఊడ్చిపెట్టుకోవడం నాకు అలా నచ్చుద్ది. ఇలా ఇళ్ళనే ఉంచాను కళాయిలో. ఇలా మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్స్లో చెప్పండి. నేను ఫస్ట్ నుంచి అంతే, కూర ఉండగానే వేరే దాంట్లోకి తీసేసుకుంటా. అమ్మ ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ టమాటా రెడీ అమ్మ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి.